హలో గైస్. సో నిన్న మనం డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈరోజు థర్డ్ క్లాసు ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ మనం ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఆపరేటర్ని మనం ఏదైనా టాస్క్ మనం ఏదైనా పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాం కదా. సో అయితే ఇక్కడ అవి ఏమేమి ఆపరేటర్స్, ఎందుకు దాన్ని వాడతాం, రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం అనేవి చిన్న ఐడియాకి తీసుకొద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసు, అవునా. సో వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం కోడ్లో అనేది ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ చూద్దాం, ఓకే. సో ఇక్కడ రాస్తున్నా, మీకు కావాలనుకుంటే టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ఓకే. సో ఇక్కడ మనకి ఒకటి అరిథమెటిక్ ఆపరేటర్స్. సో అరిథమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఏముంటాయి అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఓకే, డివిజన్. సారీ, where is that file? I didn't get. Oh, sorry. Okay, it is there here. Okay. ఓకే. సో హియర్ మనకి ఇక్కడ ఏంటంటే సో మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇంకా డివిజన్ ఉంటుంది, ఓకే. సో ఇది కొంచెం లెంత్ ఉంటుంది వీడియో, సో ఏం పర్లేదు, కాకపోతే మీకు అన్నీ తెలియాలి కదా అని చెప్పి. ఫ్లోర్ డివిజన్ ఉంటుంది, ఇంకా మాడ్యులస్, ఓకే, అండ్ ఎక్స్పోనెన్షియేషన్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బుల్లెట్ పాయింట్స్, నెక్స్ట్ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, ఓకే అది అలానే ఉండని పర్లేదు, 2, ఓకే. సో ఇక్కడ 2 వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్, ఓకే. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈక్వల్స్ టు, ఓకే. సో నాట్ ఈక్వల్ టు, ఓకే, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, ఓకే. లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇందులో మనకి అండ్, ఆర్, ఓకే, నాట్, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, అవునా. సో ఇంకా ఉంటాయి, అంటే బిట్వైజ్ ఆపరేటర్స్ అని,
సో ఇంకా చాలా ఉంటాయి, అవి మనం ఈ నెక్స్ట్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థం కావచ్చు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం ఏంటి, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేయడం అంటే ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్. సో ఇప్పుడు మనకేంటంటే అది ఏంటి అసలు ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఈ అర్థమెటిక్ ఆపరేటర్. సో కొంచెం మనం కోడ్ రాసి పర్ఫామ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఇంకా కోడ్, సో ఇక్కడ కమెంట్ ఇచ్చేసి ఓకే, ఇక్కడ కెర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఖచ్చితంగా ఇక్కడ కెర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డోంట్ ఫర్గెట్ టు సెలెక్ట్ ఇట్. ఓకేనా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ, మనం ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్. ఓకేనా. సో ఇలా మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట వాటిని. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ ఈక్వల్ టు బి ఇచ్చింది, సారీ ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 15 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొన్ని రిజల్ట్స్ ఇప్పుడు మొత్తం అర్థమెటిక్ ఆపరేటర్ చేద్దాం. సో యాడ్ రిజల్ట్స్. సో ఇప్పుడు అది వేరియబుల్ని మనం ఏమనుకున్నాం, వేరియబుల్స్ కానీ వాల్యూస్ కానీ ప్లేస్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. సో ఇది ఏ అనేది వేరియబుల్, ఇది వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు మనం యాడ్ రిజల్ట్ ఏ ప్లస్ బి. ఓకేనా, ఇట్లా చేసినాం. ఓకే. సో ఇక్కడ సబ్ రిజల్ట్స్ అని సబ్స్ట్రాక్ట్ చేద్దాం, చూద్దాం ఏ మైనస్ బి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ రిజల్ట్స్ అంటే మల్టిప్లికేషన్ చేద్దాం, ఏ ఇంటూ బి. ఓకేనా. మల్టిప్లికేషన్ అంటే ఏ ఇంటూ బిఏ కదా. సో ఇప్పుడు డివిజన్ చేద్దాం, డివ్ రిజల్ట్స్. ఓకే, ఏ డివైడెడ్ బై బి. ఇప్పుడు ఫ్లోర్ డివ్ రిజల్ట్స్, ఏ డబుల్ బై బి. ఓకే. సో ఇక్కడ డబుల్ స్లాష్ బి అనేది మనం ఫ్లోర్ డివిజన్ అట్లా తీసుకుంటాం అనమాట. ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది అంటే మీకు క్లియర్గా నేను చెప్తాను. ఓకే. మాడ్యులస్ ఈక్వల్ టు ఈ పర్సంటేజ్తో మనం మాడ్యులస్ని డిఫైన్ చేస్తాం. ఈ మాడ్యులస్ అంటే ఏంటిదో అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియేషన్. సో ఎక్స్పో రిజల్ట్స్ ఈక్వల్ టు ఏ స్టార్ స్టార్ బి. ఓకే, ఇంటూ బి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం వాటిని ప్రింట్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుందో చూద్దాం. ప్రింట్ యాడ్ రిజల్ట్స్. ఓకే, మనం అన్నీ కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. ఇక్కడ డివ్ మాడ్ రిజల్ట్స్ అని పెడదాం. ఓకే, ఇక్కడ సబ్, ఇక్కడ మల్టీ రిజల్ట్స్ అండ్ డెవ్ రిజల్ట్స్, నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్ రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ మాడ్యులస్ రిజల్ట్స్, ఆ తర్వాత ఎక్స్పోనెన్షియేషన్ రిజల్ట్స్ కదా. సో ఇప్పుడు ఏదేది దేనిదనేది మనకు ఎట్లా తెలుస్తుంది, అప్పుడు మనం ఏం చేద్దామంటే దిస్ ఈజ్ యాడ్, దిస్ ఈజ్ సబ్. ఓకే, అండ్ మల్టిప్లికేషన్, దిస్ ఈజ్ డివిజన్, దిస్ ఈజ్ FDiv. ఓకే, దిస్ ఈజ్ మాడ్యులస్, దిస్ ఈజ్ ఎక్స్పో. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా చూడండి. మనకి ఇక్కడ ప్లస్ అంటే ఏంటంటే యాక్చువల్గా, సో ఇప్పుడు ఈ ప్లస్ అనేది 20 ప్లస్ 15 ఎంత 35, అవునా, 35 యాడ్ చేసింది. ఓకేనా. ఏ మైనస్ బి అంటే సో 20 నుంచి 15 తీసేస్తే ఎంత ఉంటుంది,
సో రిజల్ట్ 5 వచ్చింది. సో ఇప్పుడు 20 × 15 ఎంత? సో 20 20 × 20 10s are 200, 25s are 100. సో ఆన్సర్ ఇస్ 300. అవునా, వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి డివిజన్ చేస్తే అంటే 20ని 15తో డివైడ్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే 1.3333 వచ్చింది. అవునా, సో ఇక్కడ చూడండి, ఇది డివిజన్ కదా. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటంటే ఈ ఫ్లోట్స్ అనేటివి రావు, ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే వస్తాయన్నమాట. అందుకే 1 వచ్చింది. ఈవెన్ 1.9 వచ్చినా సరే అది 1 అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అది కొన్ని కేసెస్లో మనం యూజ్ చేస్తాం. సో ఇది మనకి ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, ఫ్లోర్ డివిజన్ అనేది సో మనం చేస్తాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ మాడ్యులస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎందుకు 5 వచ్చింది ఇక్కడ అంటే, సో ఇప్పుడు నేను ఒక 20 యాపిల్స్ ఉన్నాయి. ఆ 20 యాపిల్స్ని నేను 15 మందికి పంచాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాంతో పంచగలిగితే ఎంత పంచగలుగుతావు. సో 15 మెంబర్స్కి పంచుతున్నావు కాబట్టి అందరికీ ఒక్కొక్కటి వస్తుంది. సో అంటే ఒకటి అంటే ఇంకో 5 ఉంటాయి కదా, అవి సగం ఇవ్వచ్చు అంటగా, అట్లా కాదు, అవే చూడాలి మనం. ఓకేనా, సో ఇప్పుడు 15 మెంబర్స్కి పంచినాం. ఫస్ట్ పంచితే అది ఎంత వస్తుంది ఆన్సరు? నార్మల్గా మనకి 15 మెంబర్స్ పంచడానికి ఇంకెంత రిమైండర్ ఉంటుంది, ఆ రిమైండరే మాడ్యులస్ అనమాట. సో 15 నుంచి 20 అంటే రిమైండర్ అనమాట. అది 5 ఆల్వేస్ 5 కాదు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 ఇచ్చిన అనుకోండి, సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది యాక్చువల్గా. అవునా, చూడండి 0 వచ్చింది. సో ఎందుకు 0 వచ్చిందంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 15 మెంబర్స్కి 30 యాపిల్స్ పంచినాం అనుకో, ఇంకెన్ని ఉంటాయి రిమైనింగ్లో? 0. ఎందుకంటే అందరికీ 2 వచ్చినాయి, రిమైనింగే లేదు అసలు అక్కడ. ఓకేనా, సో అట్లా మనము మాడ్యులస్ చేస్తాం అన్నమాట. సో మనం ఇప్పుడు చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, భాగహార లెక్కలు అంటాం కదా మనం. సో నేను చూపిస్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 15, 30. సో 15 2ల ఎంత? నార్మల్గా 15 2s are 30. అవునా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దీన్ని మనం చిన్నప్పుడు తెలుగులో శేషం అనేటోళ్ళం, ఇంగ్లీష్లో మాడ్యులస్ రిమైండర్ అంటారనమాట. సో ఈ శేషమే అదనమాట. ఓకేనా, ఈ మాడ్యులస్ అది ఎక్స్ప్లిసిట్గా చెప్పాలంటే ఇప్పుడు నేను 20 ఇచ్చిన. సో 20 ఎట్లా మనం చేసుకుంటాం? 15 వచ్చి ఇక్కడ ఎంత రిమైండర్ ఉంటుంది? సో 5 ఉంటుంది కదా, అందుకని అది 5 వచ్చిందనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి, అసలు అంత వాల్యూ వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా మీకు ఈజీగా చూపిస్తా చూడండి. ఇప్పుడు 3. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎంత వచ్చిందో. 27 ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, నార్మల్గా ఇప్పుడు నేను 6 ఇచ్చిన అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 3 × 3 × 3 × 3 × 3 అట్లా వెళ్తుంది అనమాట. సో దాన్ని మనము ఎక్స్పోనెన్షియల్ అని అంటాం. తెలుగులో నాకు తెలిసి అది స్క్వేర్ కానీ క్యూబ్ కానీ అట్లా ఇస్తాం కదా. సో అట్లా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను 6 ఇప్పుడు 1కి 6 ఇచ్చిన అనుకో, ఎంత వస్తుంది? ఆబ్వియస్లీ 1 ఉంటుంది. ఓకేనా, అదే 2కి ఇచ్చిన అనుకో, 2 × 2 × 2 × 2 × 2 అంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 16 × 2 32, 32 × 2 64. ఓకే, సో 64 ఆన్సర్ వచ్చింది ఇక్కడ మనకి. అవునా, సో ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థమైంది కదా, క్లియర్గా ఉంది అని నేను అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఓకేనా, సో అలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనము వాల్యూస్ అని కూడా అన్నాం కదా, ఓన్లీ నెంబర్సే కాకుండా. సో ఇక్కడ నేను 10 / 5 ఇచ్చిన, ఎంత వచ్చింది ఆన్సరు? 2 వచ్చింది. అదే ఇప్పుడు నేను మళ్ళీ 10 2.0 వచ్చింది కదా, ఇప్పుడు 10 / 5 ఇస్తే అది 2a రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫ్లోట్ వాల్యూస్ తీసుకోదు అది యాక్చువల్గా అయితే. ఓకేనా, సో అది ఎందుకు ఒకటే ప్రింట్ అయిందంటే
మనం లాస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి సో బై డిఫాల్ట్ ఇట్లా తీసుకుంటుంది. మనం కూడా ఇట్లా తీసుకుంటే 10/5. ఇప్పుడు ఇది అవసరం లేదు ఇంకా మనకి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇది నార్మల్గా ఫ్లోర్ డివిజన్కి ఉన్న డిఫరెన్స్. సో అట్లా వర్క్ అవుతుంది. అవునా? ఓకే, ఇప్పుడు క్లియర్ కదా? ఇదైతే నేనైతే క్లియర్ అనే అనుకుంటున్నా. మరి మీకు ఇది సో మాడ్యులస్ అంటే క్లియర్గా అర్థమైపోయింది. నేను చాలా ఈజీగా చెప్పినా నేను అనుకుంటున్నా. మరి ఇంకా మీరే కన్ఫర్మ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో మనకి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటిది? ఈక్వల్స్ టు. ఓకే, సో మనం ఏమని చెప్పినాం? ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో వీటిని మనం కంపారిజన్ ఆపరేటర్స్ అని అంటాం. సో ఈక్వల్స్ని ఒకటే ఈక్వల్ ఉంటుంది కదా, ఎందుకు రెండు రాశారు అంటే యాక్చువల్గా మనం ఈక్వల్స్ని నార్మల్గా మనం వేరియబుల్కి ఈ ఈక్వల్ టు వాడుతున్నాం కదా. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అంటే అది కంపారిజన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సింగిల్ ఈక్వల్ టు అంటే డైరెక్ట్గా వాల్యూ అసైన్ చేయడం అది ఉంటుంది కదా. సో దాంట్లో ఎందుకు అని చెప్పి ఇప్పుడు మనం ఇట్లా చేస్తామన్నమాట దీంట్లో. సో ఆ ఈక్వల్కి నీకు ఎట్లా తెలుస్తుంది తేడా, అది వేరియబులా కాదా అని, అది ఆపరేటరా వేరియబులా అని తెలియడానికి నీకు డబుల్ ఈక్వల్ టు అని ఒకటి అలా చేయాలన్నమాట యాక్చువల్గా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చిన నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, బి ఈక్వల్ టు 20 అని ఇచ్చిన. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి కరెక్టా? సో ఏ అనేది బి అనేది ఈక్వలేనా? రెండు సేమ్ వాల్యూ సేమ్ ఉన్నాయా? లేదు కదా. సో ఫాల్స్ రిటర్న్ చేస్తాను అనమాట. అంటే అది తప్పు అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఓకేనా, సో అంటే ఇది ఓన్లీ మనకి ఇప్పుడు ట్రూ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తాయి అన్నమాట ఈ కంపారిజన్ ఆపరేటర్స్. అవునా కాదా? ఏ ఈక్వల్ టు బి, ఎస్ ఆర్ నో? నో, ఆబ్వియస్లీ ఫాల్స్. అట్లా ఇప్పుడు మనము ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బియా? కాదు కదా. సో ఆబ్వియస్లీ మనకి ఏమని వస్తుంది అంటే ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే 10 20 కంటే చిన్నది, పెద్దది కాదు. ఓకేనా, ఇప్పుడు చూడు ఏ లెస్ దెన్ బి, ఇప్పుడు ట్రూ వస్తుంది. ఎందుకంటే అట్లా ఓన్లీ ఇది ఇప్పుడు మనకి నార్మల్గా ఏంది ఒక ట్రూ ఫాల్స్ వాల్యూ మాత్రమే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్ట్రింగ్స్ కూడా చేయొచ్చా అంటే ఎస్, స్ట్రింగ్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను రోజు అబ్బాయి పేరు అవుతుంది కదా, ఈసారి అమ్మాయి పేరు తీసుకుందాం. రమ్య అని తీసుకున్నాం అనుకో. సో str2 ఈక్వల్స్ టు రమ్య, సేమ్ ఇద్దాం. సో ఇప్పుడు str1 ఈక్వల్ టు str2. అవునా, ఎస్ఆ నో? మీరు చెప్పండి. సో ఈక్వల్ ట్రూ కదా. సో ట్రూ వస్తుంది అన్నమాట. సో మనం స్ట్రింగ్ కూడా వాడుకోవచ్చు. అదే ఇప్పుడు మనము నాట్ ఈక్వల్ టు చూద్దాం. str1 నాట్ ఈక్వల్స్ అనేది ఇట్లా రాస్తామన్నమాట మనం. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి నాట్ ఈక్వల్ టు అంటే str1 అనేది str2 అనేది రెండు డిఫరెంట్, ఒకటి కాదు, ఒక వాల్యూ లేవు రెండిటికి అని అంటున్నాను. ఇప్పుడు ఇది ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ఫాల్స్. ఓకేనా, సో ఎందుకంటే అవి రెండు వేరు అంటే రెండు వాల్యూస్ డిఫరెంట్ కాదు కాబట్టి. సో అదే ఇప్పుడు మనం ఇప్పుడు 1 అని ఇచ్చాం. ఇప్పుడు ఆబ్వియస్లీ అది ఫాల్స్. ఎందుకంటే ఓకే ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడ ఇద్దాం, అక్కడ కాదు, ఇక్కడ మనం ప్రింట్ చేస్తే ఆబ్వియస్లీ అది ట్రూ, ఎందుకంటే అవి రెండు ఒకటి కాదు. సో యాక్చువల్గా ఈక్వల్ టు ఫాల్స్ వచ్చినప్పుడు ఇది ట్రూ వస్తుంది, ఇది ట్రూ వచ్చినప్పుడు ఇది ఫాల్స్, అంటే అట్లా ఉంటుంది. అది ట్రూ వస్తే ఇది ఫాల్స్, ఇది ఫాల్స్ వస్తే ఇది ట్రూ అట్లా. ఎందుకంటే ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు అనేది ఇది ఈక్వల్ ఉందా లేదా? ఎస్ ఉంది. ఇది ఈక్వల్ కాదా? అవునా కాదా? ఎస్, రెండు సేమే ఆల్మోస్ట్, బట్ ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు మనము ఎట్లా యూజ్ చేస్తామంటే మీకు కొన్ని కేసెస్ చెప్తా అని చెప్పినా కదా. ఓకే, ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం చెప్తా నేను నెక్స్ట్
నెక్స్ట్ చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక నెంబర్ 1లో 100 ఇచ్చినాం, నెంబర్ 2 ఈక్వల్ 200, నెంబర్ 1 గ్రేటర్ దెన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఆబ్వియస్లీ ఫాల్స్. సో లెస్ దెన్ అనేది కూడా అంతే. సో ఇందాక మనం చూసినట్టే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూద్దాం, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు num1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు num2, అంటే అది గ్రేటర్ దెన్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఈక్వల్స్ అన్న అయి ఉండాలి. రెండిట్లలో ఏదో ఒకటైనా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అయితే గ్రేటర్ ఉండాలి, అయితే ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు num1 అనేది num2 కంటే గ్రేటర్ దెన్ కాదు, ఈక్వల్ కాదు. సో అది రిటర్న్, ఓకే. వెయిట్ ఇక్కడ num1 నాట్ డిఫైన్డ్, ఓకే ఇది ప్రింట్ చేయలే కదా అందుకు రాలేదు, ఓకే ఇప్పుడు వస్తుంది, ఓకేనా. సో అది గ్రేటర్ కాదు, ప్లస్ అది అంటే ఈక్వల్ కూడా కాదు, ఓకేనా. సో ఇప్పుడు అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చినాం అనుకోండి, ఇది గ్రేటర్ దెన్ ఉండని, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ num1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు num2. సో ఇప్పుడు ఇది లెస్ దెన్ అని ఉండాలి, లేకపోతే ఈక్వల్స్ అని ఉండాలి. ఇప్పుడు చూడు num1 లెస్ దెన్ num2, కరెక్టేనా? ఎస్ కరెక్ట్. ఇటు num1 లెస్ దెన్ num2. ఇప్పుడు ఈక్వల్స్ టు అంటే అవసరం లేదు, ఇంకా ఏదైనా ఒకటి ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఆర్ అనేది వాడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి ఉన్నా సరే అది ట్రూ ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇలా వర్క్ అవుతుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకు అండ్, నాట్, ఆర్ ఈ 3 ఉంటాయి, ఓకేనా. సో ఈ 3 ఉంటాయి కదా, అండ్, ఆర్. సో ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అనుకో మనం, వై ఈక్వల్ టు ట్రూ, ఓకే. సో ఇప్పుడు ఇది రిజల్ట్ చేద్దాం, రిజల్ట్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రింట్ రిజల్ట్ అని తీసుకుందాం, ఓకే. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం, ఓకే. సో ఎస్, సో 2 ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అంటే ఎక్స్ అండ్ వై ఆ రెండింటిని తీసుకుంటే మనకు 2 ట్రూ ఉన్నాయి కాబట్టి 2 ట్రూని రిటర్న్ చేస్తుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా మనకు అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు 2 ట్రూ ఉన్నాయి అనుకో ట్రూ, అదే ఒకటి ట్రూ ఉండి ఒకటి ఫాల్స్ ఉంది అనుకో అది ఫాల్స్. 2 ఫాల్స్ ఉన్నాయి అనుకో ఫాల్స్, ఒకటి ఫాల్స్ ఉండి ఒకటి ట్రూ ఉందనుకో స్టిల్ ఫాల్స్ అనమాట. సో అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే నార్మల్గా ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, అది ఎక్స్ అండ్ వై ట్రూ ఫాల్స్. ఇప్పుడు 2 ట్రూ ఉంటే ట్రూ, 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్, ఒక్కటి ఫాల్స్ ఉన్నా అది ఫాల్స్. ఇది మ్యాథ్స్లో మనకి దాన్ని ఏమంటారు తెలుగులో. సో అది ఒకసారి మీరు చూడండి, ఎందుకంటే ఇది ఒకటైతే ఇది నార్మల్గా ఇది ఏంటంటే అండ్ అనేది అట్లా వర్క్ అవుతుంది అనమాట. సో ఆర్ అంటే 2 ట్రూ ఉండాలి, ఓకే. ఇప్పుడు నేను చెప్తా చూడండి మీకు ఈజీగా. నాకు ఏంటంటే ఇప్పుడు మనం అండ్ ఎందుకు వాడతామంటే A20 B30 ఏ అండ్ వై అంటే ఎంత వచ్చింది, ఏదైనా ఒకటి అంటే నార్మల్గా 2 మీకు ఎట్లా ట్రూ ఫాల్సే బెటర్ ఐడియా. సో ఇప్పుడు ఏ ట్రూ ఉండి బి ట్రూ ఉండాలి. అంటే ఇప్పుడు మీకు రియల్ కేసులో ఎలా అంటే యూజర్ ఉన్నాడు, ఒక యూజరు లాగిన్ అయి ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేస్తున్నారు కదా. సో మీరు పోస్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, అది లాగిన్ చెక్ చేసుకోవాలి, ప్లస్
పోస్ట్ టైపు ఈ రెండు ఉంటేనే నువ్వేం చేయి అంటే పోస్ట్ చేయనియు. అంటే నార్మల్గా ఏంటి మనకు అంటే మన బ్యాకెండ్లో టెస్ట్ చేసేటప్పుడు అలా టెస్ట్ చేస్తాలే, మనం ఇన్స్టాగ్రామ్లో లాగిన్ కావాలి ఫస్ట్. సో మనం పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో మనం ఏదైనా ఒకటి అది సెలెక్ట్ రీలా లేకపోతే పోస్టా లేకపోతే స్టోరీయా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటేనే నువ్వు పోస్ట్ చేయగలుగుతావు, లేకపోతే చేయకు. అవునా? ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, ఈ గ్రూప్లో నువ్వు జాయిన్ అయినావు, ఫేస్బుక్ గ్రూప్లో ఏదో ఎక్కడో మీరు జాయిన్ అయ్యారు. ఓకేనా? ఇది రియల్ టైం కేసు. సో ఇప్పుడు మీరు గ్రూప్ అడ్మిన్ కాదు, మీరు వేరే వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు, వాళ్ళని మీరు అప్రూవ్ చేయొచ్చా? చేయరాదు. ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ లాగిన్ అయ్యి ఉండాలి, ప్లస్ అండ్ ఎట్ ఏ టైమ్ ఈజ్ నీడ్ టు బీ గ్రూప్ అడ్మిన్, ఈ షుడ్ బి గ్రూప్ అడ్మిన్ అనమాట. సో ఈ రెండు కేసులు ఎప్పుడైతే కరెక్ట్ అవుతాయో అప్పుడు మాత్రమే ఫాలోవర్స్ని అప్డేట్ చేయని, లేకపోతే చేయనీయకు. యు ఆర్ నాట్ ఏ గ్రూప్ అడ్మిన్. ఓకే? సో ఇది ఇట్లా మనకి ఇలాంటి కేసెస్లో యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఎప్పుడైతే రెండు కండిషన్లు ట్రూ ఉండాలి, రెండు కండిషన్లు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏదైనా టూ కండిషన్స్ కన్ఫామ్గా, ఒక కండిషన్తో కాదు. ఓకేనా? సో అట్లా ఇప్పుడు ఆర్ అనుకో, ఏదైనా ఒకటి, ఇప్పుడు ఏదైనా ఏ ఒక్కటి ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇప్పుడు పోస్ట్ చెయ్యాలి ఏంటి, మీరు ఆ యూజర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్లో వాళ్ళని అప్రూవ్ చేయాలనుకో. సో ఎయిదర్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఎయిదర్ లాగిన్ అయి ఉండాలి, ప్లస్ యూజర్ అడ్మిన్ అన్న అయి ఉండాలి, లేకపోతే పర్మిషన్ అని ఉండాలి. అంటే ఎడిటరా, ఆ గ్రూప్కి ఎడిటరా, లేకపోతే ఏదో ఒక పర్మిషన్ అని ఉండాలి. సో ఇప్పుడు ఏవైతే రెండు మ్యాచ్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. x ఈక్వల్ టు ట్రూ, y ఈక్వల్ టు ట్రూ. సో ఇప్పుడు ఇది రిటర్న్ ట్రూ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది, ఇది ఇక్కడ ఫాల్స్ పెట్టినాం అనుకో, ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అవునా? ఇక్కడ రెండు ఫాల్స్ పెట్టినాం అనుకో, ఫాల్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ రివర్స్ అనమాట. ఆర్లో ఎట్లుంటుంది అంటే x ఈక్వల్ టు ట్రూ, y ఈక్వల్ టు ఫాల్స్. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? రిజల్ట్స్. సో ప్రింట్ ఫాల్స్, ప్రింట్ ఎక్స్ ఆర్ వై. ఓకే? ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ రివర్స్ చూడండి, ఇక్కడ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్సే, కానీ ఇక్కడ ఒక్క ట్రూ ఉన్నా ట్రూయే. సో ఒకవేళ రెండు ఫాల్స్ ఉంటే తప్ప, ఫాల్స్ తప్ప మీరు ఎక్కడైనా ట్రూ పెట్టండి, ఒక్క ట్రూ ఉంటే అది ట్రూ కిందకే వస్తుంది. ఇక్కడ రెండు ట్రూ ఉంటే తప్ప ఇంకెక్కడ ఫాల్స్ ఉన్నా ఫాల్సే. సో ఇది అంటే రెండు కేసులు మ్యాచ్ కావాలి. 10+10 ఇవే చెక్ చేసుకో అంటే అవే చెక్ చేసుకోండి. 10+10, 10+20 ఉంటే నడదు. ఓకేనా? సో అట్లా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఆర్ ఎట్లా వర్క్ అయిందనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను మళ్ళీ దానిపైన స్పెషల్గా ఈ అండ్ ఆర్ పైన కొంచెం స్పెషల్గా ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? మీరు కమెంట్ చేస్తే నేను చేస్తాను. ఓకే? సో ఇప్పుడు నాట్ ఆపరేటర్ చేద్దాం. నాట్ ఆపరేటర్ ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ట్రూ ఉంది. ఓకే? సో నాట్ ఏ అంటే ఏం ప్రింట్ అయింది? ఫాల్స్ ప్రింట్ అయింది. అంటే ఏ ట్రూ ఉంది, ట్రూ లేకపోతే నాట్ ఏ, నాట్ ఆపరేటర్ అనమాట. సో నాట్ ఫాల్స్. ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు అదేంటిది? ఇఫ్ ఏ ఈక్వల్ టు ట్రూ, ఇఫ్ నాట్ ఏ అంటే ట్రూ లేకపోతే ఏం చేయాలి? సో ఇప్పుడు ట్రూ లేదా, ఏకి ట్రూ ఏ ఉంది, అందుకే అది ఫాల్స్ వచ్చింది. ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో ఆపరేటర్స్ అని ఇప్పుడు ఇవి ఆ లాజికల్ ఆపరేటర్స్, ఇది మనకు రిటర్న్ చేసేటి అన్ని ట్రూ ఫాల్స్ మాత్రమే. ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను చూడు ఫాల్స్ పెడతా, ఫాల్స్ పెట్టగానే అదే రిటర్న్ అవుతుంది అంటే ట్రూ రిటర్న్ అవుతుంది. ఎందుకు ట్రూ అవుతుంది అంటే ఇప్పుడు నాట్ ఏ, ఇప్పుడు మీరు కండిషనల్ స్టేట్మెంట్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో బట్ ఇది ఇప్పుడైతే తెలుసుకోండి. ఓకేనా? సో ఇఫ్ నాట్ ఏ దెన్ అంటే ఏ ఈక్వల్ టు ఫాల్స్ ఉంది కదా, ఇఫ్ నాట్ ఏ అంటే ఏ అనేది ట్రూవా ఫాల్సా? ఫాల్స్. అవునా? సో ఇది ఫాల్స్ కాబట్టి
నాట్ ఏ అంటే నాట్ ట్రూ, ఏ ఈజ్ నాట్ ట్రూ అనే దానిపైన అట్లా వస్తుంది అనమాట. సో అట్లా వచ్చినప్పుడు అదేం ప్రింట్ అవుతుంది, ఎస్ ఏ ఈజ్ నాట్ ట్రూ, యూ సే ఇట్ రైట్, ఇట్ ఈస్ ఫాల్స్, కరెక్ట్ రైట్. సో అట్లా ఇది మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అదే మీరు ట్రూ పెట్టారు అనుకోండి, నాట్ ఏ అంటే నాట్ ట్రూ, ఇఫ్ నాట్ ట్రూ అంటే ఏ ట్రూ లేకపోతే ఏంటి అనేది, అంటే ఆల్రెడీ ఏ ట్రూ ఉంది కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ఆబ్వియస్లీ ఫాల్స్. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, ఇంకా కంపారిజన్ ఆపరేటర్స్ ఆల్రెడీ చెప్పాం కదా, ఐడెంటిటీ ఆపరేటర్స్ అని, మెంబర్షిప్ ఆపరేటర్స్ అని, బిట్ వైజ్ ఆపరేటర్స్ అని పైథాన్లో ఉంటాయి. సో అన్నీ సేమే, బట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు ఇంకొకటి అసైన్మెంట్ ఆపరేటర్స్ నేను చెప్తా. ఓకే. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేటి నార్మల్గా కొన్ని చెప్తా, మీరు మిగతావి ఇంకో చెప్పాను కదా, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంకొకటి బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, దెన్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అని ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను బిట్వైజ్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి మాట్లాడదాం. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా మనము ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 5 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే, ఇప్పుడు నార్మల్గా ఎక్స్ ఈక్వల్ టు ప్రింట్ ఎక్స్ అని ఇచ్చినాం అనుకోండి, అదేం ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. సో ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పిన. సో అంతే, అంటే ఇవే ఉంటాయి. సో ఇప్పుడు నేను కొన్ని ఇక్కడ ఆపరేటర్స్ కొన్ని మెన్షన్ చేద్దాం. ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, అంటే వేరియబుల్కి మనం అసైన్ చేస్తాం అన్నమాట ఇది. సో మైనస్ ఈక్వల్స్ టు, సో ఇంటూ ఈక్వల్స్ టు, డివైడెడ్ బై ఈక్వల్స్ టు. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 ఇచ్చినాం. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ ఎక్స్ని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి ఇక్కడ. సో ఇది 8 ప్రింట్ అయింది, అంటే ఇదేం చేసింది 5 + 3, అంటే మనం నార్మల్గా ఎట్లా రాస్తాం 5 + 3 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకే. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఎక్స్ను ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, సేమ్ రిజల్ట్స్. ఎందుకంటే ఓకే ఈ కింద రాద్దాం. ఓకేనా. ఇది ఇక్కడ రాద్దాం. ఓకే. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 3 అన్న ఒకటే, అంటే సేమ్ వేరియబుల్ నేమ్కి మనం ఏదైనా స్పెషల్గా యాడ్ చేయడానికి మనం ఇవి వాడతాం అన్నమాట. సో ఇలా రాసిన ఒకటే, అలా రాసిన ఒకటే. సో బట్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు, సో ఎక్స్ అని మళ్ళీ మెన్షన్ చేయకుండా ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు 5 + 5 ఎక్స్ ప్లస్ 5 10 అవుతుంది అనుకోండి, ప్రింట్ ఎక్స్. సో ఇప్పుడు 10 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది నార్మల్గా మనం ఇక్కడైనా రాయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 + 5 ఇచ్చిన అనుకోండి, అదేమవుతుంది 10 ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం వేరియబుల్కి ఇక్కడ నుంచి కూడా వాల్యూస్ అసైన్ చేయొచ్చు. సో దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఇంటూ కూడా చేయొచ్చు, అంటే మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇంటూ చేసామనుకోండి అదేమవుతుంది 5 × 5 ఎంత 25, డివైడెడ్ బై కూడా మనం రాసుకోవచ్చు ఇట్లా 5 / 5 1. సో ఇక్కడ ఫ్లోర్ డివిజన్ కూడా రాసుకోవచ్చు మనం 1. ఓకేనా. సో అంతే, ఇక్కడ మాడ్యులస్ కూడా రాసుకోవచ్చు. ఆబ్వియస్లీ మాడ్యులస్ 0. ఓకే. సో ఇట్లా రాసుకోవచ్చు అనమాట. ఇది కూడా రాసుకోవచ్చు, అంటే ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇలా ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. ఇవన్నిటికి మనం ఏదైనా వాడుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో మీకు అర్థం కాకపోతే
ఇంకోసారి వీడియో చూడండి, లేదంటే మీరు కమెంట్లో రాయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇవి ఇంకో 2-3 ఉన్నాయి. ఏంటి? బిట్వైజ్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అని ఇంకొకటి ఉంటుంది, బిట్వైజ్ ఆపరేటర్స్. ఇవి మీరు అసైన్మెంట్ కింద తీసుకొని ఖచ్చితంగా ట్రై చేసి ఆ తర్వాత ఓకే మీరు ఓన్గా నేర్చుకుంటున్నారా లేదా అని చెప్పి చూద్దాం మనం. అంటే ఎట్లా మీకు ఎంత కేపబిలిటీ ఉంది అనేది మీకు కూడా తెలియాలి. కాబట్టి మీకు ఇట్లాంటివి తెలుస్తుంది. మీకు గూగుల్లో నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోండి ఫస్ట్. బట్ అసలు ఏంటి ఇది అనేది మాత్రమే నేను చూస్తా. ఓకే, సో ఇంకేది చూడను. ఓకేనా? సో ఇట్లా ఇది ఇక్కడ వరకు అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం దీనిపైన. అంటే ఒక చిన్న క్యాల్కులేటర్ లాగా, ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లాగా చేద్దాం. సో క్యాల్కులేటర్, ఓకే, సింపుల్ క్యాల్కులేటర్, బాగా పెద్దది వద్దు మనకి. సో ఇవి ఇంకా ముందు చాలా చేద్దాం ఇట్లాంటివి. ఇది చాలా చిన్నది. ఓకే, సో num1 వచ్చేసి ఫ్లోట్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఇక్కడ num2 కూడా ఎంటర్ సెకండ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్థమెటిక్ ఆపరేషన్స్ కొన్ని పర్ఫామ్ చేద్దాం. ఓకే, ఆపరేటర్స్ కొన్ని పర్ఫామ్ చేద్దాం. సో ఇక్కడ మనం అడిషన్ చేద్దాం. ఫస్ట్ అడిషన్ ఈక్వల్స్ టు num1 ప్లస్ num2. ఓకే, సబ్స్ట్రాక్షన్ ఈక్వల్స్ టు num1 మైనస్ num2. డివిజన్ ఈక్వల్స్ టు num1 డివైడెడ్ బై num2. మల్టిప్లికేషన్ num1 బై num2. ఓకే, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్స్ టు num1 డివైడెడ్ బై num2. ఓకే, సో మాడ్యులస్ కూడా చేద్దాం. మాడ్యులస్ ఈక్వల్స్ టు num1 బై num2. ఓకే, చాలు. సో ఇప్పుడు మనం డిస్ప్లే ద రిజల్ట్స్. సో ఇప్పుడు ప్రింట్ వచ్చేసి మనం ఇక్కడ కొన్ని కాపీ చేద్దాం. 1 2 3 4 5 6 కదా. ఓకే, సో ఏదైతుందో అది మనం ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, సబ్స్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఫ్లోర్ డివిజన్ మాడ్యులస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేస్తే మనల్ని 2 నెంబర్లు అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని వచ్చిందా. సో ఇక్కడ నేను 20 ఇచ్చిన. సో ఇప్పుడు ఎంటర్ సెకండ్ నెంబర్ అని వచ్చిందా. సో 50 ఇచ్చిన. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ చేస్తే నా చూడండి అడిషన్లో ఏమొచ్చింది, num1 ప్లస్ num2 అంటే 30 ప్లస్ 40 ఎంత 70. అవునా? సో 30 ప్లస్ 40 70. సో 70 అయినప్పుడు నార్మల్గా మనకి సెకండ్ నెంబర్ ఎంత, 40 మైనస్ 70. num1 ఎంత అయింది, 40 మైనస్ 70 అయింది. అంటే 40కి చేంజ్ అయింది కదా అది ఇప్పుడు. ఓకేనా? సో మనకి ఇప్పుడు 40కి చేంజ్ అంటే ఈ num1 అనేది ఇప్పుడు ఎంత, ఈ అడిషన్లోకి వచ్చిన తర్వాత 70 కదా. సో ఓకే 30 వెయిట్ ఎ మినిట్. సో ఇయర్ మనకి అంతే 70 మైనస్
40 40 - 70 అట్లా వస్తుంది. ఇప్పుడు డివైడెడ్ బై చేస్తే ఎంత, ఇప్పుడు -30 అయింది కదా, సో -30ని డివైడెడ్ బై చేస్తే ఎంత, ఇలా మనకి ఆన్సర్లు వస్తాయి. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది, ఏం పర్లేదు, చిన్న చిన్నవే, అంటే మనం ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒకవేళ మీకు కావాలనుకుంటే num1, num2 ప్రింట్ చేయమని అడుగు. ఓకే, సో అడుగుతే అది ఏం చేస్తుంది అంటే, ఓకే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్, ఓకే నో ప్రాబ్లం. Sorry, why it is not giving the answer is we are already using until here the num1 num2, right? So we'll print the num1 num2 here. We'll stop it. Yes, we'll stop it. It is not stopping. Okay, so here we'll print num1. Yes, restart. Print num1, num2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఓకే ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్. ఓకే నో ప్రాబ్లం. సో మనకి ఇక్కడ ఓకే, సో యాక్చువల్లీ వీ హ్యావ్ గివెన్ ద నెంబర్స్, రైట్? సో 20, ఓకే గాట్ ఇట్. 20 we'll run it, we'll run 20 and 30. ఓకే, సో మనం ఇక్కడ num1 అండ్ num2 ప్రింట్ ఇచ్చినాం, 20 30 అయింది. ఓకే, సో ఇక్కడ ప్లస్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, 50 వచ్చింది. 50 వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రింట్ num1, num2 both. Okay, so we'll stop printing this to understand you better. Okay, సో ఇప్పుడు రన్ చేద్దాం మనం. ఇది రన్ చేస్తే 20 30. సో ఇప్పుడు మనకి సో ఇక్కడ -10 వచ్చింది కదా. సో ఇప్పుడు ప్రింట్ num1, num2 డివిజన్ దగ్గర కూడా మనం ప్రింట్ చేద్దాం. ఓకే, 20 30. సో ఇక్కడ మనకు నెంబర్ ఎంత వచ్చింది, 20 30. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే నార్మల్గా ఇక్కడ మనం రిజల్ట్స్ చూద్దాం. ఓకే, ఓకేనా. సో 20 30. ఓకే, ఫస్ట్ నెంబర్ ఎంత ఇచ్చినాం మనం, 20 ఇచ్చినాం. 20 + 30 ఎంత, 50. ఇక్కడ 20 - 30 ఎంత, -10. ఓకే, సో డివిజన్ 20 డివైడెడ్ బై 30 ఎంత, 0.6 అట్లా వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇంతకుముందు కూడా మనం అంతే 70 ఇచ్చాము. సో అది యాక్చువల్గా మనం += వాడలేదు కాబట్టి సో యాక్చువల్గా అది అంటే అలా ఏం అట్లా మనకు నార్మల్గా ఎట్లా అవుతుంది అంటే ఇది += వాడి చేద్దాము ఒకసారి ఒకటి. ఓకే, += ఇక్కడ కూడా మనం num1 అని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, += num2. సో ఇప్పుడు మనం అది ప్రింట్ చేద్దాం. ఓకే, సో num1 అనేది ప్రింట్ చేద్దాం, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఇది కూడా మనకి నార్మల్గా ఆల్మోస్ట్ ఆల్ 50 అనే ప్రింట్ అవుతుంది. ఓకే, చూడండి += కూడా 50 అనే ప్రింట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ num1 ఉంది కదా, ఈ num1ని మనం ప్లస్ చేసి మళ్ళీ num2కి కలుపుతున్నాం. ఈ పైన ఎట్లయితే అడిషన్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఇదన్నమాట క్లాస్ ఈరోజుకి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో రాయండి. ఐ ఐ వుడ్ బీ రెడీ టు హెల్ప్. సో I almost give the reply to every comment. So I'll try to give the reply. So don't worry, and we'll start again tomorrow. So tomorrow we have control statements and loops. Maybe if it is possible, we'll make it in one video, else we'll split it into two. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటే, ఇంకేమైనా అర్థం కాకపోయినా మీరు కింద కమెంట్లో రాయండి, చూద్దాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.